వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. వీకేఆర్ టీవీలో వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అని గత చాలా రోజుల నుంచి నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నా. ఇలా మంచి ముచ్చటెత్తుకొచ్చిన. ఏపీ అసెంబ్లీ ఈరోజు స్టార్ట్ అయింది. దాన్ని చూస్తుంటే నాకు భలే ముచ్చటేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి పరిస్థితి ఇలా చూసాం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తుంటే ఈ చెంపలు లొట్ట చెంపలు అయిపోయాయి, ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాయి. ముఖం ఆల్రెడీ అంటే ముఖంలో ఉన్నటువంటి జీవం అంతా కూడా మాయమైపోయింది. అంటే నేనేమంటానంటే అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకోవాలా అంటాను నేను. ఒక అధికారం ఉన్నప్పుడు అహంకారంతో మనిషి జీవితం కొనసాగించి ఎదుటి వ్యక్తులను అవమానపరిచి తను రాజ్యమేలి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కౌరవ సభ. ఆ కౌరవ సభలో మేము 11 మంది ఉండడము అవసరమా? అంటే దాని అర్థం ఏంది? ఈయన ఆల్రెడీ వీళ్ళది పాండవులు, వాళ్ళు కౌరవులు అన్నమాట. అంటే అట్లా పోల్చడం, వీళ్ళు పాండవులు, ఈ 11 మంది ఏమో పాండవులు, వాళ్ళేమో కౌరవులు. ఇట్లా పోల్చి ఇంకా అహంకారంతో మాట్లాడితే జనమిని రేపు రాబోయే రోజులు ఆ 11 మంది కూడా వచ్చే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు మాట్లాడాలా అలాంటి పరిస్థితి? ఎందుకు మాట్లాడి రేపు ప్రజల నుంచి చిత్కరింపబడాలా? ఎందుకు అలాంటి పనులు చేయాలా? హ్యాపీగా ప్రజల కోసం మీరు మళ్ళీ ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి, ప్రజలకు ఏదైనా సేవ చేయండి, ప్రజలకు ఆల్రెడీ నచ్చజెప్పండి, మాది తప్పైందని ఒప్పుకోండి. ఇట్లా చేస్తే డెఫినెట్గా మీకు రాబోయే రోజులు అధికారం వస్తుంది. ఈ పీకులాట ఎందుకు మీకు? అంటే అక్కడ ఏదైతే జరుగుతున్నదో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో అదే జరగబోతుంది. రేవంత్ రెడ్డి సిచ్యువేషను, ఈ మూమెంట్ చూస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితే. జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఏ పరిస్థితులలో ఉన్నాడో అదే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉండేటటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉన్నది. డెఫినెట్గా జరిగి తీరుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఆయన అహంకారము, ఆ గాంభీర్యము, నేను తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎవడు లేడు, నన్ను మించినోడు లేడు, ఇక అయిపోయింది టోటల్గా, ఎవడు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇక నేనే ఈ తెలంగాణను సామ్రాజ్యాన్ని నేను ఏలుకుంటా, ఇక నా అంతటోడు లేడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నటువంటి పరిస్థితి. పనికి మాలినోళ్ళందరినీ కూడా దగ్గర తీసి, పనికి మాలినోళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ నిజంగా ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి ఎంతోమంది సహకరించినటువంటి వాళ్ళను ఈరోజు వరకు కలవకుండా పక్కకు పెట్టి మళ్ళా కేసీఆర్ కన్నా ఎక్కువ ఘోరమైనటువంటి విధానాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి రేపు జగన్ కన్నా ఎక్కువ ఘోరమైనటువంటి గతి పట్టేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా ఉంది. రేపు ఈయనొక్కోడు కూడా పోయే అవకాశం కూడా ఉండదు. ఆ సిచ్యువేషన్ చూస్తుంటే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు ఒక బొక్కలు దొరకంగానే కుక్కకు బొక్కకు దొరికితే ఎట్లా ఉన్నదో అట్లా చింగు పోతూ ఉన్నారు. వీళ్ళు ఎవరిని దేకట్లేదు. అసలు 20 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం రాగానే ఒక హాట్ కేక్ లాగా, ఒక మంచి కేక్ లాగా వాళ్ళు ఊహించి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ధిక్కరించి, తెలంగాణ సమాజాన్ని ధిక్కరించి వాళ్ళు పరివర్తన ఉన్నది. మీరిచ్చినటువంటి 6 గ్యారెంటీలతోని ఎవ్వడు మిమ్మల్ని గొప్పగా చూసేటటువంటి అవకాశం లేదు.
ఇవాళ అందరినీ కూడా పక్కకు పెట్టినావు. ఇవాళ నిరుద్యోగులు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కళాకారులను దేకట్లేదు నువ్వు అసలే. ఇన్ని చెయ్యంగా, ఇన్ని వీడియోలు చేయంగా వాళ్ళను గెలిపిస్తే, కష్టపడి గెలిపిస్తే ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవాళ కేసీఆర్ని ఎట్లయితే చెల్లుమని చెంపదెబ్బ కొట్టామో, ఇవాళ ఎట్లయితే ఫామ్ హౌస్కు పరిమితమైండో అట్లాంటి పరిస్థితి రేవంత్ రెడ్డికి వస్తుంది. గ్యారంటీ వస్తుంది. ఇది వచ్చి తీరుతుంది. కడుపు రగిలిపోతుంది. ఎవరిని పోచారం శ్రీనివాసరెడ్డిని ఎందుకు అంటే, పోచారం శ్రీనివాసరెడ్డి వల్ల మీకు వచ్చేటటువంటి లాభం ఏంది, తెలంగాణ ప్రజలకు ఒరిగేదేంది? ఇలా మీరు తీసుకుంటున్న అందరినీ కూడా తీసుకోవడం పట్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏంది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి లొల్లి పెడుతున్నారు. అంటే కొట్లాటలు ప్రేరేపించి టోటల్గా ఈ సమాజాన్ని, తెలంగాణ ప్రజలు కొట్టుకునేటట్లు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి డెఫినెట్గా ఏదో ఒక రోజు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయి. నువ్వెన్ని కథలు పడ్డా చూస్తూ ఉంటే అసలు అక్కడన్న చంద్రబాబు నాయుడు చాలా జగన్మోహన్ రెడ్డిని లోపలికి ఒక ఉప ముఖ్యమంత్రి అని చెప్పేసి లోపలికి రప్పించేసి చాలా అది చేస్తూ ఉన్నాడు. ఇక వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు అంటున్నాడు. అంతకన్నా ఘోరంగా ఇలా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. తెలంగాణ సమాజం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు. రేవంత్ రెడ్డి అన్న డెఫినెట్గా మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు డెఫినెట్గా ఉంది. అందరూ కూడా ఏకమవుతున్నారు. మీరు గొప్పగా ఇంకొక 10 ఏళ్ళు పరిపాలన చేస్తానని ఫీల్ అవుతున్నారు. అది కాదు. ఎందుకంటే నేను గత 5 నెలల నుంచి ముత్తుకుంటున్నా, 6 నెలల నుంచి ముత్తుకుంటా ఉన్నా. కమిటీలను ఏర్పాటు చేయండి. ఎవరికి ఎంతమంది ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నారో ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నది. అలాంటి పరిస్థితిని పక్కకు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి విధానాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉంది. మీరు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు? ఎన్ని రోజులు మీరు మీది చెల్లుబాటు చేస్తారు? ఎన్ని రోజులు మీ పోకడలను చూపెట్టుకుంటారో చూద్దాం. మేము కూడా చూస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ.